హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ప్రోమో రిలేటెడ్గా ఉంటుంది. కింద కామెంట్స్ ఏరా ఉడాల్ రివ్యూ చేయవా, ఉడాల్ నాయాలా అని అనుకుంటూ ఉంటారు. ఈ వీడియో అయిపోయిన కరెక్ట్గా 1.5 అవర్లో మన నైట్ రివ్యూ వస్తుంది. ఆ నైట్ రివ్యూ లేట్ అయినందుకు సారీ. దాని మీదే ఉన్నాను. మంచి పాయింట్స్తో మంచిగా నీట్గా ట్రాన్స్పరెంట్గా న్యూట్రల్గా మాట్లాడుకుందాం. మంచి పాయింట్స్ ఉన్నాయి క్లియర్గా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1 అవర్ తర్వాత వచ్చి రివ్యూ అప్లోడ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. ప్రోమో వచ్చింది కాబట్టి ఇప్పుడు రివ్యూ చేసేదానికి 1 అవర్ పడుతుంది నాకు. సో ప్రోమో మిస్ అయిపోద్దని, ప్రోమో రిలేటెడ్గా ఏం జరగబోతుంది అని ప్రతి అప్డేట్ తెలుసు కాబట్టి తెలిసినప్పుడు వీడియో చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒక 8 minutes వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో భయంకరమైన అప్డేట్స్ ఉన్నాయి, స్టోరీస్ చెక్ చేయండి, బ్రాడ్కాస్ట్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఈ వీక్ మొత్తం ఏం జరగబోతుంది, ప్లస్ ఈ టాస్క్లో ఎవరున్నారు, ఎవరు ఫస్ట్ కంటెండర్ అయ్యారు, వీటన్నీ చెప్తాను. ఈ వీక్ మొత్తం జరగబోయేది ఏంటంటే క్లియర్గా, ఒక్క సెకండ్ ఆగండియా, ఈ లైట్ ఆన్ చేస్తా. ఈ వీక్ మొత్తం జరగబోయేది ఏంటంటే పాత కంటెస్టెంట్స్ వస్తారు, ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు. ఆల్మోస్ట్ అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ప్రతిరోజు ఇద్దరిద్దరు వస్తారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, 99.999%. ప్రస్తుతానికి మీరు ప్రోమోలు చూసినట్టుగా అఖిల్ అండ్ దేతడి హారిక ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు సీజన్ 4 నుంచి. నెక్స్ట్ సీజన్ 5 నుంచి ఇద్దరు వస్తారు. నెక్స్ట్ సీజన్ 7 నుంచో సీజన్ 6 నుంచో ఇద్దరు వచ్చే అవకాశం ఉంది. సీజన్ 6 నుంచి మోస్ట్లీ లేరనుకుంటున్నాను, ఐ థింక్ సో. సీజన్ 4 నుంచి ఉన్నారు, సీజన్ 5 నుంచి ఉన్నారు, సీజన్ 7 నుంచి కూడా ఉన్నారు. సీజన్ 7 నుంచి మోస్ట్లీ అమర్, ప్రియాంక జైను లేదా అమర్ ఇంకెవరైనా ఉండే అవకాశం ఉంది. నాకు ఇంకా అప్డేట్ లేదు. రేపు ఎవరు పోతున్నారు అనే దాని మీద ఒక అప్డేట్ ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి అమర్ కాదు, మానస్ అండ్ ప్రియాంక జైన్ కాదు, ప్రియాంక సింగ్, వీళ్ళిద్దరు సీజన్ 5 నుంచి వీళ్ళిద్దరు వెళ్తున్నారంట. వీళ్ళు వెళ్ళి చేసేది ఈరోజు నిన్నెళ్ళి నిఖిల్ అండ్ దేత్తడి హారిక చేసింది ఏంటి అనేది మాట్లాడి, ఈ వీక్ అంతా ఏం లేదబ్బా, ప్రతిరోజు ఇద్దరు వెళ్తారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవ్రీ సీజన్ నుంచి వెళ్ళి. వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు సంచాలకులుగా ఉండి వాళ్ళు కంటెండర్స్ని సెలెక్ట్ చేసి టాస్కులు పెట్టి ఆ రోజు కంటెండర్ని సెలెక్ట్ చేస్తారు. సో ఎవ్రీడే ఒక కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. ఆ కంటెండర్ని అనౌన్స్మెంట్ చేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తారు. సో దీనివల్ల ఈ వీక్కి జరిగే పాజిటివ్ ఏంటి, నష్టం ఏంటి అనేది మాట్లాడదాం. దీనివల్ల ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు కాబట్టి కొంచెం బజ్ క్రియేట్ అయ్యి కొంచెం టీఆర్పీ కానీ పెరిగే అవకాశం ఉంది. కానీ దీనివల్ల బిగ్ బాస్ ఫ్యాన్స్కి నష్టం ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం వల్ల ఆటోమేటిక్గా అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా గొడవలు చేయరు. ఎందుకంటే సంచాలకులుగా వాళ్ళలో వాళ్ళు ఉంటే గ్రూప్ గేమ్ అనో ఇంకోటనో ఎక్స్పోజ్ అనో ఏదో ఒకటి అవుద్ది. కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం ఇష్యూలు చేయరు. ఎందుకంటే వీళ్ళు ఇష్యూలు చేసేలాగా ఉంటారు. వీళ్ళకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎక్కడ ప్రాబ్లం అవుద్ది ఏంటి అనేది తెలుసు, ఫెయిర్గానే చేస్తారు కాబట్టి. సో సంచాలకులుగా వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ గొడవలు జరిగే అవకాశాలు వెరీ 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 లెస్. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ థింగ్. కాంట్రవర్షియల్ ఏమి జరగవు, వీళ్ళు మధ్యలో ఉండి సాల్వ్ చేస్తారు కాబట్టి అదొకటి. ఇంకొకటి, అదే కంటెస్టెంట్సే సెలెక్ట్ చేసుకుంటే కంటెండర్స్గా అదే టాస్క్లు ఆడడానికి వాళ్ళ ఇష్యూలు వస్తే మనం కూడా బయట నుంచి జడ్జి చేయడానికి బాగుంటుంది. కానీ వచ్చి సెలెక్ట్ చేసేది సంచాలకులుగా బిగ్ బాస్ పంపించిన ఎక్స్ కంటెస్టెంట్స్ కాబట్టి పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఈ వీక్ మొత్తం కూడా కాంట్రవర్షియల్గా అయితే ఏముండదు అనేసి నాకు అనిపిస్తుంది. సో అది ప్రస్తుతానికి. సో నిన్నేం జరిగింది అనేది మాట్లాడుకున్నాం. ప్రోమో చూస్తూ మాట్లాడదామా? క్లియర్గా చెప్తాను. రోహిణి గారు మాత్రం అదరగొట్టి చించి ఆరేస్తున్నారు స్వామి, నిజంగా చించి ఆరేస్తున్నారు. దాని గురించి చెప్తాను ఎందుకు ఇట్లా అన్నానని. ఈరోజు హెయిర్ స్టైల్ వర్స్ట్ కుద్దా, ఏదో షోగా ట్రై చేస్తూ ఉన్నాను, అట్లా గడ్డం పెంచి ఏదో కామెడీగా. సిన్స్ హై వాల్యూ నాట్ ప్రాసెస్డ్ అంటుందా. ఓకే, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య లేట్ అయిపోతూ ఉంది, అది ప్రాబ్లం అయిపోయింది. లేకపోతే అప్పటికి రివ్యూ గట్టిగానే చేద్దాం. సో ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు వస్తుండేది టీవీలో వీళ్ళు చూసినట్టున్నారు, అందుకని రెడీగా ఉన్నారు. చూసారు మీరు చూడండి, గేట్ దగ్గరే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. లేదా టీవీలో చూసుండాలి, లేదా వాళ్ళు మనకి నిన్న ప్రోమోలో నైట్ వచ్చినట్టుగా వాళ్ళు ఒక దగ్గర కూర్చొని చైర్స్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కూర్చొని హలో గాయ్స్ అలా ఇలా ఏమైనా అని ఉంటారేమో. అందుకని వీళ్ళు ఎవరో వస్తున్నారు అనేసి గేట్ దగ్గరికి వచ్చినట్టున్నారు. ఎక్స్ హౌస్మేట్ని వెల్కమ్ చేయడానికి రాగానే అందరినీ బాగా బ్రో నీ ప్యాంట్ ఏది బ్రో అంటే వందు బ్రో అంట మనోడు. ఆ తర్వాత అఖిల్ శివంగి నువ్వు నిజంగా భలే ఆడుతున్నావు అనగానే అన్నాడు రోహిణి ఎలాగో బాగా ఆడుతున్నారు కాబట్టి. తర్వాత పృథ్వీ రిలేటెడ్గా ఒక మంచి కామెంట్ అనమాట. ఏంది బ్రో నన్ను వేసి మీమ్స్ చేస్తున్నారు బయట అంటే ఫస్ట్లో అందరూ అనుకుంటుందిలే అఖిల్ని చూసినట్టు ఉంది పృథ్వీని చూస్తుంటే అని, కాబట్టి ఆ మాట అన్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చరికి అఖిల్ హారిక మీరేం చేయాలంటే మీ ఇద్దరు కలిసి టికెట్ టు ఫినాలే రిలేటెడ్గా మంచి ఫైనలిస్ట్ అవ్వడానికి జరిగే పోటీ కోసం మీరు సిద్ధంగా ఉన్నాడు. జరిగే పోటీ ఏం లేదయా, అక్కడ స్పీడు
ఇక్కడికి వెళ్ళిన ఎవరైతే ఉంటారో నిఖిల్ అండ్ హారిక, వీళ్ళు అక్కడ 5-6 ఉంటాయి అనమాట. స్పీడ్ అండ్ డిఫెన్సు, ఆ తర్వాత వచ్చేసరికి ఫిజికల్ స్ట్రెంగ్త్, బ్రెయిన్ పవరు, ఇలాంటివి ఒక 5 కేటగిరీస్ ఉంటాయి అన్నీ టెస్ట్ చేసేలాగా. సో 5 కేటగిరీలో వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు కలిసి ఒక కేటగిరీని సెలెక్ట్ చేయాలి. వీళ్ళు స్పీడు, ఇంకొకటి స్కిల్ ఇది సెలెక్ట్ చేస్తారు. స్పీడు అండ్ డిఫెన్స్ సంథింగ్ ఇది సెలెక్ట్ చేస్తారు స్పీడ్ రిలేటెడ్గా, ప్లస్ దాని రిలేటెడ్గా, దాన్ని ఎట్లా అంటారో తెలియదు నాకు. సో అది సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి టాస్క్లు ఇస్తాడు. సో ఆ టాస్క్లకి కంటెండర్ని వీళ్ళు సెలెక్ట్ చేయాలి. బిగ్ బాస్ ఏం చెప్తారంటే కంటెండర్స్ ఎవరెవరు ఆడతారో ఆడే వాళ్ళని సెలెక్ట్ చేయండి అనగానే డన్ అంటారు. వెంటనే మనల్ని ఎలా సెలెక్ట్ చేశారని చూపించాలి. అక్కడ ఎవరు ఆడారు మీరు గమనించండి. రోహిణి, గౌతమ్, ఆ తర్వాత సరికి విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ ఆడారు. ఎందుకు వాళ్ళే ఆడారు, వీళ్ళు నలుగురు ఎందుకు ఆడారు, మిగతా వాళ్ళకి అన్ఫేర్ కదా అని మీరు అనుకోవచ్చు. అక్కడ ఖచ్చితంగా అన్ఫేరే, కానీ ఫర్దర్గా కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ వెళ్తే అన్ఫేర్ అయ్యే అవకాశం ఉంది. కానీ నాకెందుకంటే వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఎవరయ్యారు, అంతకుముందు ఎవరు గేమ్ ఆడారని చూసుకొని వస్తారు కాబట్టి, ఎక్స్ కంటెస్టెంట్స్ కాబట్టి అంత గలీజ్గా చేయరు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరికైతే ఛాన్స్ రాలేదో వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది, అది మాత్రం పక్కా. ఇక్కడ ఎవరికి నష్టం ఎక్కువ జరుగుద్ది చెప్పమంటారా? ఈ వీక్లో ఎక్కువ టాస్కులు ఎవరైతే ఆడతారో, ఎక్కువ టాస్కులు ఆడిన వాడికి ప్లస్ అవుద్ది. ఓడిపోతూ ఉంటే ఏదో టాస్కులు ఆడుతూ ఉంటాడు, లాస్ట్కి కంటెండర్ అయితే అయిపోద్ది. కానీ ఫస్ట్ టాస్కుల్లోనే గెలిచేసి కంటెండర్ అయ్యారనుకో, తర్వాత 3 రోజులు కామ్గా ఉండాల్సింది తప్పించి పెద్దగా వాళ్ళకి టాస్కులు ఆడడానికి లేదు, ఎఫర్ట్స్ పెట్టడానికి ఉండదు, కంటెంట్ పెద్దగా రాదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారంటే, బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి వీళ్ళు వచ్చి ఏదో కామెడీ చేయమని అన్నారంటే టాకు. సో కామెడీ చేయమంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో కామెడీలు చేశారంట అందరూ. సో ఆ కామెడీలు చేసిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసామన్నట్టుగా రోహిణిని, గౌతమ్ని వీళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేశారంట. సో రోహిణిని, గౌతమ్ని సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ, రోహిణి, గౌతమ్ ఇద్దరు కలిసి ఇంకొక ఆపోజిట్గా వాళ్ళకి ఆడడానికి, ఆపోజిట్ అంతా ఇండివిజువల్ గేమే, స్టిల్ ఆపోజిట్గా ఆడడానికి ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. మొత్తం 4 కలిసి ఆడాలని టాస్క్ అంటే ఆ 4 ఈ ఇద్దరు కలిసి ఇంకొక ఇద్దరు ఎవరైనా సెలెక్ట్ చేయాలి. ఈ ఇద్దరు కలిసి వీళ్ళు వీక్ ప్లేయర్ అనుకున్న వాళ్ళనే కదా సెలెక్ట్ చేస్తారు. టాస్క్ ముందు తెలియదు, సో ముందు తెలియదు కాబట్టి వీక్ ప్లేయర్స్ని అనుకునే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వీక్ ప్లేయర్స్ అనేది తేజాని అండ్ విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా వీక్ ప్లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉండాలి కాబట్టి. సో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ 4 కలిసి ఆడతారు. సో ఆ టాస్క్ ఏంటంటే, ఒక సెకండ్ ఆగండి, ఆ టాస్క్లో ఏం రాయాలి నాకు అది గుర్తులేదు, ఏదో లెటర్స్ ఉన్నాయి, అది స్విమ్మింగ్ పూల్లో నుంచి తీయాలా, స్విమ్మింగ్ పూల్లో నుంచి తీయాలా, ఏంటండి అదేదో ఉందా, ఒక్క సెకండ్ ఆగండి నేను చెప్తాను, దాని మీద ఏం రాసి ఉందనేది. ఒక్క సెకండ్, ఐ యామ్ ఏముంది, ఐ యామ్ LIMI, ఓకే, లిమిట్లెస్ సీజన్ అన్నట్టు ఉంది, లిమిట్లెస్ సంథింగ్, లిమిట్లెస్ ఏదో ఉంది, అది అది ఇలా ఫామ్ చేయాలి, హాఫ్ సర్కిల్ లాగా. సో అది ఫామ్ చేయాలి. అది అలా పెట్టడం అనేది చాలా కష్టమైన టాస్క్. అది చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా డిఫికల్ట్, చాలా టైం పట్టింది, చాలా కష్టపడ్డారు అందరూ కూడా. సో ఈ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ పెట్టిన తర్వాత ఈ టాస్క్లో ఫస్ట్ ఫామ్ చేసి గెలిచింది రోహిణి గారు. మామూలుగా ఆడట్లేదు స్వామి రోహిణి గారు. ఈ టాస్క్ గెలిచారా? ఈ టాస్క్ గెలిచిన తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి గౌతానికి వచ్చింది. ఈ టాస్క్లో థర్డ్ ప్లేస్ వచ్చేసరికి టేస్టీ తేజకి వచ్చింది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి విష్ణుప్రియ గారికి వచ్చింది. విష్ణుప్రియ గారు నిజంగా సాడ్ అయ్యి ఫీల్ అయ్యి ఏడ్చారు అన్నట్టుగా టాకు. ఆ తర్వాత ఇంకొక టాస్క్ జరిగిందంటే, ఆ టాస్క్ ఏంటంటే, ఆ టాస్క్ కూడా సేమ్ ఇలాంటి రెగ్యులర్, ఇలాంటి కొంచెం ఏదో అరేంజ్ చేసే ఇలాంటి టాస్కే జరిగిందంట. దాంట్లో కూడా సేమ్ వీళ్ళ 4 టాస్క్ అంట. వీళ్ళ 4 టాస్క్ అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడని నాకు అనిపిస్తుంది అంటే, వీళ్ళ 4 పెట్టారు కదా, మళ్ళీ కూడా వేరే పర్సన్ ఫస్ట్గా వచ్చింటే మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టిండే వాళ్ళేమో. కానీ మళ్ళీ సెకండ్ టాస్క్లో కూడా రోహిణి గారే గెలవడం వల్ల సో ఇంకొక టాస్క్ ఇంకొక అవసరం లేకుండా రోహిణి గారిని కంటెండర్గా సెలెక్ట్ చేశారంట. ఫస్ట్ ఫైనలిస్ట్కి జరగబోయే టాస్క్లో ఫస్ట్ కంటెండర్ అయింది రోహిణి గారు. ఏమన్నా అరాచకంగా ఆడుతున్న స్వామి రోహిణి, నిజంగా హైలైట్. ఈ సీజన్లో ఆడిన ప్రతి టాస్క్లో తను ఏంటి అని ప్రూవ్ చేసుకునేటట్టుగా ఆడుతుంది. అందరూ నోర్లు తెలిసి వా అనేలాగా చేస్తుంది. అక్కడ ఉన్న ఆవిడ్ని అన్న పృథ్వీ, విష్ణుప్రియతో సహా ఎందుకన్నావురా ఈ పిల్లని అనేటట్టుగా చేస్తుంది రోహిణి గారు. నిజంగా సూపర్. అయితే ఆవిడ గెలిచారు కాబట్టి ఆవిడ ఫస్ట్ ఫైనలిస్ట్కి ఆడబోయే టాస్క్లో ఫస్ట్ కంటెండర్గా సెలెక్ట్ అయిపోయారు. ఈ టాస్క్ నిజంగా వేరే వాళ్ళు గెలిచినట్టే మళ్ళీ ఇంకోటి పెట్టిండే వాళ్ళేమో, వీళ్ళిద్దరు ఎవరైనా గెలిస్తే అని, లేదా వాళ్ళిద్దరికే పెట్టిండే వాళ్ళు కూడా మేబీ. సో ఈ టాస్క్లో కూడా లాస్ట్ విష్ణుప్రియ గారు వచ్చారంట, బాగా బాధపడుతున్నారంట. తర్వాత ఈ టాస్క్లో కూడా సెకండ్ ప్లేస్లో గౌతమ్ వచ్చారంట. ఆల్మోస్ట్ బాగానే ఆడాడంట గౌతమ్ కూడా. అది జరగబోతుంది. సో దీన్ని అన్ఫేర్ అంటారా, ఫెయిర్ అంటారా, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది వచ్చిన కంటెస్టెంట్స్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తే ఆ ఇద్దరు బయట ఉన్న ఫాలోయింగ్ని బట్టి సెలెక్ట్ చేస్తారనుకుంటున్నారా, లేదా అక్కడ జెన్యూన్గా చేస్తారనుకుంటున్నారా అనేది మీరు కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఎపిసోడ్ చూసిన తర్వాత మనం కామెంట్ చేద్దాం దాని మీద.
యాజ్ ఆఫ్ నౌ జరుగుతుంది, జరగబోయేది అది. మీకేమనిపిస్తుంది? అది పరిస్థితి. సో ప్రోమోని బట్టి జరగబోయేది అన్నీ చెప్పాను. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే బిగ్ డిసిషన్ పెట్టాను కదా, వాళ్ళు వచ్చి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారో వీళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఆడుకుంటూ పోతే వచ్చిన వాళ్ళని టైట్ ఎవరైతే ఉంటారో స్ట్రాంగ్ అని అనుకుంటారో, ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ని వీళ్ళిద్దరు వచ్చి సెలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఆడాడు కానీ గౌతమ్, అదే కానీ వేరే వాళ్ళు వచ్చి గౌతమ్ని కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తే వాళ్ళు గౌతాన్ని సెలెక్ట్ చేసుకోరు, ఆపోజిట్లో ఆడతారు కాబట్టి. వాళ్ళు నిఖిల్ని సెలెక్ట్ చేసుకోరు, వాళ్ళు పృథ్వీని సెలెక్ట్ చేసుకోరు, ఆడతారు కాబట్టి. సో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ఎవరైతే అనుకుంటారో ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ముగ్గురు నలుగురిని ఎవరు ఆపోజిట్లో సెలెక్ట్ చేయడానికి ఇష్టపడరు. అది జరగబోతుంది. అది జరిగితే ఆ అవతల వాళ్ళకి సింపతి అయినా వర్కౌట్ అవ్వచ్చు, లేదా అది జరగడం వల్ల అంటే అదే జరగద్ది, ఎక్కువ శాతం జరిగేటట్టుంది. ఇప్పుడు ఈ టాస్క్ వచ్చింది, నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ విష్ణుప్రియ ప్రేరణనో విష్ణుప్రియ ఇంకొకరు సెలెక్ట్ చేశారు అనుకో, వాళ్ళిద్దరూ ఆపోజిట్ వాళ్ళని ఎట్లాగో సెలెక్ట్ చేయరు, స్ట్రాంగ్ పర్సన్స్ అనుకున్న ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేయరు. అలా అన్ఫేర్ జరిగే అవకాశం ఉంది. ఎలా డీల్ చేస్తారో మేబీ బిగ్ బాస్ ఏమైనా చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయమని ఏమైనా డైరెక్ట్గా చెప్తారో లేదని చూడాలి. మనకి చూపించకపోయినప్పటికీ వాళ్ళు ఒక ప్లాన్తో ఏమైనా వెళ్తారేమో, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి రేస్ టు ఫినాలే. సో మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. రివ్యూ కోసం వెయిట్ చేయండి. రివ్యూ ఒక 1 hour 15 minutesలో వస్తుంది. ఇప్పుడే అప్లోడ్ చేస్తే ఇప్పుడే మాట్లాడాలి దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఈ డ్రెస్సు ఎలా ఉంది, సెట్ అవ్వలేదు కదా, ఏదో హడావిడిగా వేసుకోవచ్చు ప్రోమో ఉండేసరికి. థ్యాంక్ యూ. ఇంకొకటి వద్దులే, బాయ్, లవ్ యూ ఆల్. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వండి. నేను అన్నీ చెక్ చేస్తాను, మెసేజ్లు చూస్తుంటాను, అందరికీ రిప్లై ఇస్తుంటాను. మీరు ఏదైనా మంచి కాంట్రవర్షియల్ వీడియోలు పెట్టినా దాన్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. లవ్ యూ.